హాయ్ అండి అందరికీ. ఈరోజు ఇంట్లో చాలా సులభంగా నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో మా అమ్మ అయితే సింపుల్గా ఇలా చూపిస్తుంది. ఈరోజైతే మేము వినాయకునికి నైవేద్యంగా ఇంట్లో పులిహోర చేస్తున్నాము, నిమ్మకాయ పులిహోర. సో మీరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే 1 కేజీన్నర రైస్ వండి పొల్లులుగా ఒక బొచ్చులో తీసుకొని పొడి పొడిగా పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇలా ఒక గిన్నెలో ఆయిల్ పోసేసి ఎండుమిర్చి, తాలింపు గింజలు అంటే తాలింపు గింజలలో పచ్చిశనగపప్పు, మినపగుండ్లు, మిరియాలు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేయాలి. అవి కొంచెం మగ్గాక కొంచెం పల్లీలు యాడ్ చేయాలి. తర్వాత అవి కూడా కొంచెం మగ్గాక ఇలా పచ్చిమిర్చి చీలికలు అనమాట కొంచెం మధ్యలోకి కట్ చేసి అలా వేయాలన్నమాట. పచ్చిమిర్చి కొంచెం మగ్గాలి కదా, అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇలా కరివేపాకు అయితే యాడ్ చేసేసింది మా మమ్మీ. నాకైతే నిమ్మకాయ పులిహోర అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ మా అమ్మ నిమ్మకాయ పులిహోర కంటే చింతపండు పులిహోర బాగా చేస్తుంది. కాకపోతే ఈరోజు మా వినాయకుడికి చాలామంది వండుకొస్తున్నారనమాట చింతపండు పులిహోర. అందుకే మా అమ్మ వచ్చేసి నిమ్మకాయ పులిహోర అయితే ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడైతే ఇందాకల చల్లారబెట్టుకున్న రైస్లో కొంచెం ఆయిల్ వేసేసి కలుపుతుందనమాట. ఇప్పుడు అందులో పసుపు కూడా యాడ్ చేయాలి. అంటే పసుపు కొంచెం పచ్చివాసన రాకుండా కొంచెం వేడి వేడి ఆయిల్ పోసేసామనుకోండి, ఆ వేడి ఉంటుంది కదా, అందుకని ఇప్పుడు పసుపు వేసి దానిని మంచిగా కలపాలి. అన్నంలో ఎటువంటి గడ్డలు లేకుండా మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. సో ఇలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇందాకలా మనం తాలింపు వేసుకున్నాం కదా, వాటిని అయితే ఇలా యాడ్ చేసి అవి కూడా మొత్తం అన్నానికి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. యాక్చువల్లీ పులిహోరలో పల్లీలు, మంచి శనగపప్పు, మినపగుండ్లు, మిరియాలు ఉంటేనే దాన్ని పులిహోర అంటారు కదా, అందుకే నేను దగ్గరుండి ఎక్కువ వేయించానమాట. నాకు అవి వస్తే చాలా ఇష్టం నోటికి. సో తక్కువ కాకుండా కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, టేస్ట్గా ఉంటుంది. అండ్ సరిపోలేదనమాట, మళ్ళీ ఆయిల్ని ఆ పల్లీలని అయితే యాడ్ చేస్తుంది. మనం చూసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఆయిల్ ఎక్కువైందనుకోండి మంచిగా అనిపించదు. సో అన్నం తింటుంటే మనకి చేతికి బాగా ఆయిల్ పడుతుంది కదా, సో కలుపుకుంటా ఇలా అయితే చూసుకోవాలన్నమాట. సరిపోయింది. తర్వాత ఇప్పుడు మా అమ్మ అయితే 4 నిమ్మకాయలు తీసుకుంది. ఆ 4 నిమ్మకాయలలో కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఇలా నిమ్మకాయ వాటర్ని అయితే ఇలా కలుపుతుందన్నమాట. సో నిమ్మకాయ వాటర్ కలిపిన తర్వాత కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ఇందాక వేడి చేసుకున్న ఆయిల్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేస్తుంది. చాలా బాగుంటుంది నిమ్మకాయ పులిహోర, అండ్ చేయటం కూడా చాలా ఈజీ. సో మీరు కూడా ఒకసారి అయితే ఇంట్లో చేయండి, చాలా సులభంగా. సో ఇలా కలుపుకోవాలన్నమాట. ఫైనల్గా మనకి నిమ్మకాయ పులిహోర వినాయకుడికి నైవేద్యంగా తయారైపోతుంది. సో ఇలా అనమాట, మొత్తం మంచిగా కలుపుకోవాలి. అన్నానికి మొత్తం ఆయిల్, పసుపు అన్నీ పట్టేటట్టు. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. సో ఫైనల్గా నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.